హలో, నేను సుమతి. మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. భారతదేశ జీడీపీకి సంబంధించి ఐఎంఎఫ్ ఎంత మేర అంచనాలిచ్చింది? నిరాహార దీక్ష చేస్తామని పెన్షనర్లు ఎందుకంటున్నారు? బడ్జెట్కు ముందు మొబైల్ ఫోన్లపై ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంది? ఇవే కాకుండా మరిన్ని బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన వార్తలు ఈ రోజు లంచ్ బాక్స్ లో రెడీగా ఉన్నాయి. అవేంటో వినేద్దాం. మధ్యంతర బడ్జెట్కు ముందు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 2025-26కి భారతదేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాను 0.20% పెంచింది. అదే సమయంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ అంచనా 6.7గా ఇచ్చింది. అయితే 2024-25కు ఐఎంఎఫ్ అంచనా భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా కంటే 0.5% తక్కువగా ఉంది. కరెక్ట్గా ఒక్కరోజు ముందే ది ఇండియన్ ఎకానమీ ఏ రివ్యూ పేరుతో ఫైనాన్స్ మినిస్ట్రీ ఒక నివేదికను విడుదల చేసింది. అందులో భారతదేశ జీడీపీ వచ్చే ఏడాది 7% ఉండొచ్చని చెప్పింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 కింద పెన్షన్ పొందుతోన్న రిటైర్డ్ ఉద్యోగులు కనీస నెలవారీ పెన్షన్ను 7,500కి పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జనవరి 31న నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు పెన్షన్దారులు. దేశవ్యాప్తంగా 50,000 మంది పెన్షనర్లు ఈ ఉద్యమంలో చేరనున్నారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎస్ 95 పథకం కింద పెన్షనర్లు ప్రస్తుతం నెలవారీ కనీస పెన్షన్ ₹1,000 పొందుతున్నారు. సెప్టెంబర్ 2014లో వర్తించే నిబంధనల ప్రకారం ఈ పెన్షన్ ఇస్తున్నారు. ఈపీఎఫ్ఓ డేటా ప్రకారం దేశవ్యాప్తంగా 78 లక్షల మంది పెన్షనర్లున్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అయితే మొబైల్ ఫోన్ పరిశ్రమకు ప్రభుత్వం ఈ రోజు గిఫ్ట్ ఇచ్చింది. దీని కింద ప్రభుత్వం మొబైల్ విడిభాగాల దిగుమతి సుంకాన్ని తగ్గించింది. మొబైల్ విడిభాగాలపై ఇంపోర్ట్ డ్యూటీని 15% నుంచి 10%కి తగ్గించారు. సామాన్యులకు ఇది శుభవార్తే. ఎందుకంటే ఈ దిగుమతి సుంకం తగ్గింపు తర్వాత దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ చౌకగా మారుతుంది. ప్రజలకు తక్కువ ధరలో ఫోన్లు లభిస్తాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. కస్టమ్స్ చట్టం 1962లోని సెక్షన్ 25 ప్రకారం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నోటిఫికేషన్లో చెప్పింది. ఐఆర్సీటీసీ బెంగళూరు నుంచి అసోం, మేఘాలయ పర్యాటకుల కోసం గొప్ప ప్యాకేజ్ తీసుకొచ్చింది. మొత్తం ప్యాకేజ్ 6 days 5 nights ఫిబ్రవరి 26 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్యాకేజ్లో భాగంగా బెంగళూరు నుంచి గౌహతి 2 వైపులా ఫ్లైట్ ఫెసిలిటీ ఉంది. ఇందులో మీరు గౌహతి, షిలాంగ్, చిరపుంజి, మావ్లీనాంగ్ను దర్శిస్తారు. మీరు కామాఖ్యాదేవి ఆలయాన్ని కూడా దర్శించవచ్చు. అక్కడికి చేరుకోవడానికి బస్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ప్యాకేజీలో షిలాంగ్లో 3 రోజులు, కజురంగాలో 1 రోజు, గౌహతిలో 1 రోజు హోటల్లో బస్ చేస్తారు. 3 star రేటెడ్ హోటల్ ఫెసిలిటీ ఉంది. అసోం, మేఘాలయ ప్యాకేజీ ధర గురించి చూస్తే ఒక్కొక్కరికి ₹37,340 నుంచి ₹44,580 వరకు పడుతుంది. అయోధ్యకు వెళ్లే వారికి శుభవార్త. ఇప్పుడు అయోధ్యకు 8 కొత్త విమానాలు ప్రారంభం కానున్నాయి. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అయోధ్యకు ఈ కొత్త విమానాల గురించిన సమాచారం ఇచ్చింది. ఫిబ్రవరి 1న అయోధ్యకు 8 కొత్త విమానాలను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ ఫ్లైట్స్ అయోధ్య, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, జైపూర్, పాట్నా, దర్భంగా, ముంబై, బెంగళూరులో ఉంటాయి. ఇది అయోధ్యకు విమాన కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. యాత్రికుల రాకపోకలు సులభమవుతాయి. ఈ విమానాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించనున్నారు. 2G, 3G నెట్వర్క్లను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రిలయన్స్ జియో డిమాండ్ చేసింది. జియో కస్టమర్లందరూ 4G, 5G సేవలను ఉపయోగిస్తున్నారు. కానీ 2G, 3G నంబర్లకు కనెక్టివిటీని అందించడానికి జియో ప్రత్యేకంగా మౌలిక సదుపాయాలను అందించాలి. దీని కారణంగా కంపెనీ ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ వ్యయాన్ని తగ్గించేందుకు 2G, 3G సేవల్ని నిలిపివేయాలని జియో డిమాండ్ చేసింది. దీనివల్ల అనవసరమైన నెట్వర్క్ సంబంధిత ఖర్చులు తగ్గుతాయని, 5G వ్యవస్థ కూడా ప్రోత్సహించడానికి అవకాశం దొరుకుతుందని జియో భావిస్తోంది. రిలయన్స్ జియో డిమాండ్కు వోడాఫోన్ ఐడియా కూడా మద్దతిచ్చింది. ఉత్తరప్రదేశ్లో ఫిల్మ్ సిటీ కల ఇప్పుడు సాకారం కానుంది. నోయిడాలోని ఫిల్మ్ సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్, రియల్ ఎస్టేట్ డెవలపర్ బుటానీ గ్రూప్ కంపెనీ బేవ్యూ ప్రాజెక్టులను ఎంపిక చేసింది. బిడ్డింగ్ ప్రాసెస్ అనంతరం ఫిల్మ్ సిటీ ప్రాజెక్టును బేవ్యూ ప్రాజెక్ట్స్ కి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. టీ సిరీస్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కంపెనీ, చిత్ర నిర్మాత కేసీ బొకాడియా సంస్థ కూడా ఈ ప్రాజెక్టు కోసం బిడ్ వేసింది. ఫిల్మ్ సిటీ కోసం బేవ్యూ ప్రాజెక్ట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధికంగా 18% ఆదాయ వాటా అందించింది. ఫిల్మ్ సిటీని పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తామని, ఫిల్మ్ సిటీ నిర్మాణం తర్వాత వందలాది మందికి ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబర్లతో కలుద్దాం. అంతవరకు రేడియో Money9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం Money9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.